హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియలను ఉపయోగించి ఓవర్ హెడ్ పొజిషన్లో 4G 10mm థిక్ MS ప్లేట్ పై ఫిలెట్ ల్యాప్ జాయింట్ గురించి నేర్చుకోబోతున్నారు. ఫిలెట్ వెల్డ్ అనేది ఏంటి? ఫిలెట్ వెల్డ్ అంటే ఒక రెండు మెటల్ పీస్ను జతలో ఉపయోగించే టిపికల్ వెల్డ్ సదరంగా 90 డిగ్రీల కోసం ట్రయాంగులర్ క్రాస్ సెక్షన్ను క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం ఓవర్ హెడ్ వెల్డింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓవర్ హెడ్ వెల్డింగ్ అనేది ఒక వెల్డింగ్ ప్రాసెస్. దీనిలో వెల్డింగ్ ఆపరేషన్ వెల్డర్ పైన ఉన్న వెల్డ్ జాయింట్తో మేనేజ్ చేయడం మరియు సదరంగా గ్రావిటీ ఫోర్స్కి అగెయిన్స్ట్గా వెళ్తాడు. వెల్ స్పాటర్, స్లామ్ ఇంక్లూజివ్ మరియు సరి అయిన వ్యాప్తి అచీవ్ చేయడానికి ఇబ్బంది కాకుండా వాటి సమస్యల ప్రమాదం కారణంగా ఓవర్ హెడ్ వెల్డింగ్ అనేది చాలా కష్టం మరియు డిమాండ్ ఉన్న వెల్డింగ్ స్థానంలో ఒకటిగా కన్సిడర్ చేయబడుతున్నది. లక్ష్యాలు. ఈ అంశం ముగింపులో మీరు వీటిని చేయగలరు. పరిమాణం ప్రకారం ప్లేట్స్ను సిద్ధం చేయడం, 150 mm పొడవు, 50 mm వెడల్పు మరియు 10 mm మందం. ల్యాప్ జాయింట్ రూపంలో ప్లేట్స్ను సెట్ చేయడం మరియు జాయింట్ యొక్క ప్రతి చివర సమాన దూరం వద్ద ట్యాక్ వెల్డ్ చేయడం. ఓవర్ హెడ్ పొజిషన్లో వీవింగ్ పద్ధతిని ఉపయోగించి రూట్, రెండవ మరియు మూడవ పరుగులను డిపాజిట్ చేయడం. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయడం. ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం వెల్డ్ బీడ్ను తనిఖీ చేయండి. పై లక్ష్యాలకు అదనంగా ఓవర్ హెడ్ పొజిషన్లో ఫిలెట్ ల్యాప్ జాయింట్ యొక్క వెల్డింగ్ను ప్రారంభించడానికి ముందు ఈ కింది అంశాలను గుర్తుంచుకోవాలి. వెల్డింగ్ మెషిన్ వెల్డింగ్ చేయబడిన పదార్థం యొక్క మందం మరియు ఉపయోగించే ఎలక్ట్రోడ్ రకం కోసం సరైన వోల్టేజ్ మరియు యాంపరేజ్కు సెట్ చేయాలి. మృదువైన ఏకరీతి వెల్డ్ బీడ్ను ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రోడ్ సరైన కోణం మరియు ప్రయాణ వేగంతో పట్టుకోవాలి. స్లాగ్ చేరికలు మరియు పోరోసిటీ నివారించడానికి వెల్డ్ పూల్ చిన్నదిగా మరియు కరిగించబడాలి. తదుపరి బీడ్ను జమ చేయడానికి ముందు ప్రతి పూస నుండి స్లాగ్ తొలగించబడాలి. వెల్డర్ యొక్క భద్రత మరియు ఫిలెట్ ల్యాప్ జాయింట్ యొక్క నాణ్యతను 10 mm మందపాటి MS పై ఓవర్ హెడ్ పొజిషన్లో నిర్ధారించడానికి అవసరమైన సాధనాలు మరియు పరికరాలను ఇప్పుడు చూద్దాం. స్టీల్ రూలర్, స్క్రైపర్, ప్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, electrode cable and earth cable, electrode holder, electrode, personal protective equipment, SMAW welding plant machine and their setup accessories, C-clamp. రక్షణ దుస్తులు ధరించండి. గ్యాస్ కటింగ్ చేసేటప్పుడు, గ్రైండింగ్ మరియు వెల్డింగ్ గాగల్స్ చేసేటప్పుడు ప్లెయిన్ గాగల్స్ ఉపయోగించండి. ఒక MS ప్లేట్ తీసుకోండి. మైల్డ్ స్టీల్ ప్లేట్ సరైన స్పెసిఫికేషన్ మరియు నాణ్యతకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి. అంచుల వద్ద ఏవైనా ఉపరితల లోపాలు లేదా అసమానతల కోసం ప్లేట్ను తనిఖీ చేయండి. స్టీల్ ప్లేట్ శుభ్రంగా ఉందని మరియు తుప్పు, ధూళి, గ్రీజ్ లేదా వెల్డ్ నాణ్యతను ప్రభావితం చేసే ఏదైనా కలుషితాలు లేకుండా ఉండేలా చూసుకోండి. ఏదైనా కలుషితాలు కనిపిస్తే ప్లేట్ను కెమికల్ క్లీనింగ్ కాంపౌండ్ శుభ్రం చేయండి మరియు స్టీల్ వైర్ బ్రష్తో తుప్పు మరియు ధూళిని తొలగించండి. MS ప్లేట్కి చాక్ వంటి మార్కింగ్ మీడియంను వర్తింపజేయండి. మార్కింగ్ మీడియం ఆరిపోయే వరకు కొన్ని నిమిషాలు వేచి ఉండండి. రూలర్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి ప్లేట్ పొడవును 150 mm గుర్తించండి. రూలర్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి ప్లేట్ వెడల్పును 50 mm గుర్తించండి. పొడుగు కొలత వైపు ఒక ప్రిక్ పంచ్ మరియు హ్యామర్ని ఉపయోగించి లైన్స్కు పంచ్ మార్క్ చేయండి. వెడల్పు పైప్ కొలత కోసం అదే చేయండి.
గ్యాస్ కట్టర్ ఉపయోగించి కటింగ్ ప్రక్రియను ప్రారంభించండి. MS ప్లేట్ కోసం ఆక్సీ అసిటలిన్ కటింగ్ సెటప్ను చేయండి. ఆక్సిజన్ మరియు అసిటలిన్ కోసం వర్కింగ్ ఒత్తిడిని సెట్ చేయండి. కొలతలు సాధించడానికి గ్యాస్ కట్టింగ్ ఉపయోగించి ప్లేట్ను కత్తిరించండి. 150 mm పొడవు, 50 mm వెడల్పు మరియు 10 mm మందం. గ్రైండింగ్ ఉపయోగించి అంచులను తొలగించండి. ప్లేట్ల చతురస్రాన్ని తనిఖీ చేయండి. స్టీల్ వైర్ బ్రష్తో ప్లేట్ల ఉపరితలాన్ని శుభ్రం చేయండి. ప్లేట్లను 20 mm ల్యాపింగ్ దూరంతో ల్యాప్ జాయింట్గా సెట్ చేయండి. వెల్డింగ్ ప్రక్రియ కోసం తయారీలో వెల్డింగ్ టేబుల్పై ప్లేట్ ఉంచండి. SMAW మెషిన్ని సెటప్ చేయడం ప్రారంభించండి. విద్యుత్ షాక్ను నివారించడానికి SMAW యంత్రాన్ని సురక్షితమైన దూరంలో ఉంచండి. ఎర్త్ క్లిప్ సరైన పరిస్థితిలో ఉందని నిర్ధారించుకోండి. పని చేయని ఎర్త్ క్లిప్ వెల్డింగ్ ప్రక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీకు వెల్డింగ్ కోసం సరైన ఎలక్ట్రోడ్ ఉందని నిర్ధారించుకోండి. ఎలక్ట్రోడ్ స్పెసిఫికేషన్ల గురించి ఖచ్చితంగా తెలియకుంటే అందించిన మార్గదర్శకాలను చూడండి. 3.15 mm వ్యాసం కలిగిన MS ఎలక్ట్రోడ్ మరియు దానిని వెల్డింగ్ టార్చ్తో కనెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి. వెల్డింగ్ టార్చ్ సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారించుకోండి. ఏదైనా సమస్యల కోసం వెల్డింగ్ టార్చ్లో ఎలక్ట్రోడ్ హోల్డర్ను తనిఖీ చేయండి. సమస్యలు కనుగొనబడితే వాటిని పరిష్కరించండి. 2 చివర్లలో కనెక్ట్ వైర్లను తనిఖీ చేయండి. ఏదైనా కోతలు లేదా వైకల్యాల కోసం కేబుల్ను పరిశీలించండి. సమస్యలు కనుగొనబడితే సమస్యను సరిచేయడానికి ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ టేప్ ఉపయోగించండి. ఎలక్ట్రికల్ కేబుల్ యొక్క ఒక చివరను వెల్డింగ్ టార్క్ను మరియు మరొక చివరను MSAW మెషిన్కు కనెక్ట్ చేయండి. MSAW మెషిన్ మరియు వెల్డింగ్ టార్క్లో కేబుల్స్ సురక్షితంగా అమర్చబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. వెల్డింగ్ను ప్రారంభించే ముందు యంత్రం సెటప్ను ధృవీకరించండి. SMAW యంత్రం యొక్క విద్యుత్ సరఫరాను తనిఖీ చేయడం ద్వారా ప్రారంభించండి. SMAW మెషిన్లో వెల్డింగ్ కోసం సరైన యాంపరేజ్ను సెట్ చేయండి. ఫిలెట్ వెల్డ్ కోసం యాంపరేజ్ సరిగ్గా సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి. యాంపరేజ్ గురించి అనిశ్చితంగా ఉంటే మార్గదర్శకాలకు చూడండి మరియు వెల్డింగ్ ప్రక్రియను అనుగుణంగా దాన్ని సర్దుబాటు చేయండి. టాక్ వెల్డింగ్ కోసం కరెంట్ను 110 amp సెట్ చేయండి. యంత్రం సరిగ్గా పనిచేస్తుంటే నమూనా ప్లేట్లో ఆర్క్ పరీక్షను నిర్వహించండి. నమూనా ఆర్క్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత టాక్ వెల్డింగ్తో కొనసాగండి. వెల్డింగ్ టేబుల్పై ల్యాప్ జాయింట్ దగ్గర ఎలక్ట్రోడ్తో అమర్చిన వెల్డింగ్ టార్క్ను ఉంచండి. ఏదైనా ఉపరితల లోపాల కోసం టాక్ వెల్డ్ను తనిఖీ చేయండి. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది సైజ్ ప్రకారం ప్లేట్ను సిద్ధం చేయడం, 150 mm లెంత్, 60 mm విడ్త్ మరియు 10 mm థిక్నెస్. ట్యాక్ జాయింట్ రూపంలో ప్లేట్ను సెట్ చేయడం మరియు జాయింట్ యొక్క ప్రతి చివరిని సమానంగా దూరంలో ట్యాక్ చేయడం, స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయడం, ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్ కోసం వెల్డ్ బీడ్ను ఇన్స్పెక్ట్ చేయడం,